హే గైస్, సో నేను పార్ట్ 2 ప్రెగ్నెన్సీ సిరీస్ లో చెప్పా కదా, ఇలా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రెగ్నెన్సీ బట్ పీరియడ్స్ వచ్చాయని చెప్పి. సో అదేంటంటే అది పీరియడ్స్ కాదు, దాన్ని స్పాటింగ్ అంటారు. స్పాటింగ్ ఏంటంటే మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని స్పాటింగ్ అంటారు. సో మళ్ళీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఏంటంటే ఎగ్ అనేది మన యూటరస్ వాల్ లోకి వెళ్తున్నప్పుడు అక్కడ చాలా సెన్సిటివ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇదేంటంటే 50% ఉమెన్ కు ఉంటుంది, 50% ఉమెన్ కు ఉండదు. సో ఆ ఎగ్ అనేది ఆ యూటరస్ వాల్ లో అటాచ్ అవుతున్నప్పుడు అక్కడ చాలా సెన్సిటివ్ లైనింగ్ ఉంటుంది, అది రప్చర్ అయ్యి జస్ట్ కొంచెం బ్లడ్ వస్తుంది, దాన్ని స్పాటింగ్ అంటారు. సో దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. అదేంటంటే యాక్టివ్ ప్రెగ్నెన్సీ సైన్, పాజిటివ్ అనమాట. అండ్ ఈ స్పాటింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ రెడ్ కలర్, మరూన్ కలర్ లో ఉంటుంది కదా, బట్ ఇది పింక్ కలర్ లో ఆర్ రస్టెడ్ కలర్ లో ఉంటుంది. రస్టెడ్ అంటే తుప్పటిన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మీరు పానిక్ అవ్వద్దు. ఫస్ట్ చూడండి అది మీకు పీరియడ్సా లేదంటే స్పాటింగ్ అని చెప్పి. సో ఆ తర్వాత నేను ఏం చేశానంటే నేను మళ్ళీ బ్లడ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ కిట్ లో. నాకు అప్పుడు సింగిల్ లైన్ చూపించింది. సరే ఇంక ఇలా కాదు, చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, అన్ని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, బట్ 1 లైన్ చూపిస్తుంది అని చెప్పి హెచ్సిజీ టెస్ట్ చేయించుకున్నా. హెచ్సిజీ టెస్ట్ ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇంకా టెస్ట్ లో నీకు కన్ఫర్మ్ అయిపోయింది ఆ ప్రెగ్నెన్సీ ఎస్ ఆర్ నో అని చెప్పి. సో ఇంకా నేను వెళ్ళి ఫస్ట్ హెచ్సిజీ టెస్ట్ చేయించుకున్నా. సో ఆ హెచ్సిజీ టెస్ట్ ఏంటి, ఆ హెచ్సిజీ లెవెల్ ఎంత వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, ఇవన్నీ నేను మళ్ళీ ఇంకొక పార్ట్ చేస్తా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.